రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జార్జిరెడ్డి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జార్జిరెడ్డి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రధాన గ్రంథాలయం నుండి ఆర్ట్స్ కళాశాల వరకు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తున్నా ఆ హామీని అమలు చేయలేదని విమర్శించారు. నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులను 20,000 వరకు పెంచి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, డిఎస్పీ నోటిఫికేషన్ను కూడా ఆలస్యం చేయకుండా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో అనర్హులకు ఉద్యోగాలు లభించాయని ఆరోపిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు సుమంత్, జార్జిరెడ్డి పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈరోజు ప్రత్యేకించి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది కేవలము విద్యార్థులు తెలంగాణ యువత యొక్క ఆవేదనని తెలియజేయడంలో భాగంగా ఈ యొక్క నిరుద్యోగ ర్యాలీని తీయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వాళ్ళ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది. ఒకవేళ మేము 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ తిరిగి మమ్మల్ని గెలిపించబాకని చెప్పేసి యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇకనైనా సరే నిరుద్యోగుల ఆవేదన ఏదైతే ఉందో, నిరుద్యోగుల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, వీటన్నిటికి అనుగుణంగా మేము పనిచేస్తామని చెప్పేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండబాకండి, కాంగ్రెస్ అస్తం బాట నడవండి, ప్రతి పల్లె తిరగండి, నిరుద్యోగులు లేని తెలంగాణగా, ఆత్మహత్యలు లేని తెలంగాణగా, ఈ యొక్క బంగారు తెలంగాణగా చేస్తాము, ప్రజల తెలంగాణ చేస్తాము, ప్రజా తెలంగాణ చేస్తామని చెప్పేసి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిన్నగాక మొన్న డీజీపీ ఆఫీసులు ముట్టడి చేస్తే నిరుద్యోగులు వాళ్ళ మీద లాటరీ పరిస్థితి కొట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఉద్యోగాల ఊసే లేదు, డిఎస్సీ బాటే లేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు మాట్లాడుతూ 20,000 దాకా పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన ఖాళీలు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ 5,000 మాత్రమే ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసము తెలంగాణ యొక్క యువత యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు, వాళ్ళ పరువుని బజారుకి వెళ్ళవద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో, మీరు పెట్టిన కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతుందో తప్పనిసరిగా అమలు చేయాలి. అమలు చేయకపోతే తెలంగాణ యువత యొక్క ఆవేశాన్ని తప్పనిసరిగా మీరు కవి చూస్తారని చెప్పిన విషయాన్ని కూడా ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ తెలియజేస్తా ఉన్నాం. నా పేరు డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు, జార్జిరెడ్డి పీడీఎస్యూ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ, నిరుద్యోగ జేఏసీ. ఈరోజు వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ మంది వరకు భారీ విద్యార్థి నిరుద్యోగ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులకి న్యాయం చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తాం, వాళ్ళ జీవితాల వెలుగులు నింపనిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి ఈరోజు ప్రకటన చేసిన సందర్భం ఉంది. కానీ దాదాపు 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్న ఈరోజు నిరుద్యోగులకి న్యాయం జరగట్లేదు. కాబట్టి నిరుద్యోగులకి న్యాయం చేయడం ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలనే డిమాండ్తోని ఈరోజు భారీ నిరసన ర్యాలీని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 5,000 నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేశారు. వాటిని 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి మీద పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు, కానీ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదు. ఆ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో 2 లక్షల ఉద్యోగాల ప్రకటన ఏదైతుందో దాన్ని వేగంగా తక్షణమే జంబో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, 2023లో నాటి ప్రభుత్వం కాంట్రాక్ట్ జేఎల్, డిగ్రీ లెక్చరర్ అండ్ పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులని ఉన్న పలంగా రెగ్యులరైజ్ చేసింది. దీనివల్ల సుమారు 5,500 మంది అక్రమ పద్ధతుల్లో ఫేక్ సర్టిఫికెట్స్తో, దొంగ తప్పుడు ధృవీకరణ పత్రాలతో రెగ్యులరైజ్ అయ్యే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాలి. వాటన్నిటిని తక్షణమే రద్దు చేసి అర్హులైన నిరుద్యోగులకి నోటిఫికేషన్ మరలా ఇచ్చి దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. మేము ఆరోపించడం కాదు, ఇంతకుముందే వరంగల్ ఆర్జేడీ స్వయంగా ప్రకటించారు. ఎవరైతే కాంట్రాక్ట్ జేఎల్,
డిగ్రీ లెక్చరర్ అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉన్నారో వీళ్ళందరూ జాయినింగ్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు ఎండ్ ఆఫ్ రెగ్యులరైజేషన్ అప్పుడు ఒక సర్టిఫికేట్ సబ్మిషన్ చేశారు. ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్తో వేరే వేరే యూనివర్సిటీలో దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకొని ఈరోజు అక్రమ పద్ధతిలో నియామకం చేసుకున్నారు. చాలామంది అధికారులు వాళ్ళ దగ్గర ముడుపులు ముచ్చుకొని వాళ్ళ దగ్గర అక్రమ పద్ధతిలో లంచాలు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేసిన అభియోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద సిబిఐ విచారణ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన నోటిఫికేషన్ ఉందో పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 5,000 కాదు 20,000కి పెంచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. డిఎస్సి మీద పదే కాలయాపన చేస్తా ఉన్నారు. తక్షణమే వాటిని రిలీజ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ కూడా విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పేపర్ స్టేట్మెంట్లలో బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు కానీ ఆచరణ మాత్రం ఒక్కడుగు కూడా ముందుకేయట్లేదు. పిఆర్ స్టంట్స్ పబ్లిక్ స్టంట్స్ బాగా చేస్తా ఉన్నారు కానీ నిరుద్యోగులు న్యాయం చేసే పని మాత్రం చేయట్లేదు. ఉస్మానియా విద్యార్థి లోకం కదిలింది, ఉస్మానియా నిరుద్యోగ లోకం కదిలింది. ఇప్పటికైనా మీరు మీ వ్యవహారం మార్చుకోవాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్ అక్రమ పద్ధతిలో రెగ్యులరైజ్ అయిన ఏవైతున్నాయో వాటన్నిటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. ఆ లంచాలు పుచ్చుకొని ఎవరైతే రెగ్యులరైజ్ చేశారో వాళ్ళ మీద సిబిఐ విచారణ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు స్వాతి, జార్జ్ రెడ్డి పీడిఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్, తెలంగాణ స్టేట్ గర్ల్స్ కన్వీనర్. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ నుండి ఆర్ట్స్ కాలేజ్ వరకు వందలాది మంది విద్యార్థులు నిరుద్యోగులతో నా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మేము 3 డిమాండ్లను ఈ ప్రభుత్వం ముందు తీసుకొస్తున్నాం. ఫస్ట్ వన్, ఈరోజు మీరు 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్తో ఈరోజు కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీరు విడుదల చేశారు. కానీ 20,000 వరకు వేకెన్సీస్ ఉన్నాయని కూడా మీరు డిక్లేర్ చేశారు. నిరుద్యోగులు అంటే మీకు అసలు చిత్తశుద్ధి లేదు, భయం లేదన్నది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒక విషయాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. నిరుద్యోగుల నిరసనలతో పోరాటాల పునాదులపైన ఏర్పడింది మీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు నిరుద్యోగులను విస్మరించినట్లయితే మరొక్కసారి మీకు కూడా ఆ పోరాటంతోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా మేము చెప్తున్నాం. అదేవిధంగా మరొక విషయాన్ని చెప్తున్నాము. గతంలో 2023లో ఇప్పటి వరకు మేము చాలాసార్లు ఈ విషయం పైన మాట్లాడినా కానీ ప్రభుత్వం రెస్పాండ్ అవ్వట్లేదు. 2023లో రెగ్యులరైజ్ ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్లని, జేఎల్ని, డిఎల్ని అట్లానే పాలిటెక్నిక్ లెక్చరర్లని మీరు రెగ్యులరైజ్ చేశారో చాలా మంది ఫేక్ సర్టిఫికెట్స్తో రెగ్యులరైజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. అది మేము చెప్పడం కాదు, అనేక ఆరోపణల తర్వాత కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత అధికారులు కూడా వెల్లడించడం జరిగింది, ఒప్పుకోవడం జరిగింది. అవును, ఫేక్ సర్టిఫికెట్స్తో రెగ్యులరైజ్ అయ్యారని. ఈ రోజు వాళ్ళపైన మీరు చర్యలు ఎందుకు తీసుకోరని మేము అడుగుతున్నాం. ఎవరైతే అధికారులు వాళ్ళకు చేతులు చాపి డబ్బులు తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేశారో వాళ్ళని కాపాడడానికి మీరు కొమ్ము కాస్తున్నారా అని ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. తక్షణమే నిరుద్యోగులకు 20 లక్షల మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ని తక్షణమే విడుదల చేయకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీల పక్షాన, అదే నిరుద్యోగ జేఏసీ పక్షాన మళ్ళొకసారి పోరుబాట పట్టాల్సి వస్తుందని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.